సన్లైట్. ఇది మా స్ట్రీట్. ఇంతగా ఉన్నాయి స్టెప్స్ అంతా, వెరీ మచ్ డిఫరెంట్. ఎన్ఎన్ఆర్జీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అభిరామ్. నేనైతే కొత్తగా వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నా దగ్గర ఎలాంటి మైక్ అయితే లేదనమాట. మీకు ఎక్స్టర్నల్ సౌండ్ అయితే వినిపిస్తుంది. సో ఆ డిస్టర్బెన్స్ కొరకు సారీ అనమాట. గైస్, టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 o'clock. ఇవాళ డేట్ అయితే October 4th అనమాట. సో చూస్తున్నారు కదా, క్లైమేట్ అయితే చాలా కూల్ అండ్ సమ్వాట్ సన్షైన్. బాగుంది ఇవాళ క్లైమేట్. చూడండి గైస్, ఇది మా ఇంటి పక్కన వ్యూ అనమాట. బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ వ్యూ. ఇక్కడ చూడండి, సన్లైట్. ఇది మా స్ట్రీట్. ఇట్స్ మై షాడో. ఇంకేంటి గాయస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడే లేచింది ఇప్పుడే. జస్ట్ స్టార్ట్ చేద్దాం అనిపించింది. వై డోంట్ వి స్టార్ట్ టుడే? సో అలాగని స్టార్ట్ చేశాను. సో గైస్, నాకైతే వర్క్ టైం అయితే ఎగ్జాక్ట్లీ 10 o'clock ఉంటుంది. 10 o'clock రిపోర్టింగ్ టైం అనమాట. చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, మనం అయితే పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. బట్ ఏంటంటే, ఈ వ్లాగ్స్ తీస్తే మనకు ఒక మెమరబుల్ అనమాట. ఏ రోజు ఏ వ్లాగ్ తీసాం, మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, మన ఇంప్రూవ్మెంట్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఇలా వ్లాగ్స్ తీసుకుంటే. సో మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇప్పుడు October 4th కదా, డిసెంబర్ ఎండింగ్ వరకు చూడండి మీరు రిజల్ట్స్ ఎలా ఉంటాయో. సరేనా? నేనైతే ఎండింగ్ వరకు పెట్టదలుచుకున్నాను. వై? బికాస్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. సో నేనైతే ఈ వ్లాగ్స్ని కంటిన్యూ చేస్తాను. మీరు నన్ను సపోర్ట్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో గైస్, క్లయింట్కి అయితే కాల్ చేసిన. క్లయింట్ ఈజ్ అవైలబుల్, సో వీ నీడ్ టు గో. సో అందుకే మన బ్యాగ్లో థింగ్స్ అయితే సెట్ చేస్తున్నా. మనకు కావాల్సింది మైక్ అనమాట. మైక్, బుక్, స్క్రిప్ట్ ఇలాంటి మధ్య మధ్యలో మనం చేస్తూ ఉంటాం. సో మన ఎయిర్పాడ్స్ అండ్ ఐడి కార్డ్ ముఖ్యం బిగులు. ఐడి కార్డ్ అన్నీ సదిరేసాను. ఓకే గాయ్స్, లెట్స్ గో. సో గైస్, ఐఎమ్ రెడీ టు గో. సో హెల్మెట్ తీసుకున్నాను. సో క్లయింట్కి అయితే కాల్ చేశాను. క్లయింట్ అయితే రమ్మని చెప్పారు. సో గైస్, వెళ్దాం పదండి. హాయ్ గైస్, కస్టమర్ లొకేషన్కి వచ్చేసాం. సీన్ ద పిఓఏ చూస్తున్నాం. ఓకే గైస్, లెట్స్ గో టు కస్టమర్. గైస్, మీరు ఎప్పుడైనా ఇలాంటి స్టెప్స్ చూసారా లేదా? కస్టమర్ ఇంటీరియర్ ఇలాంటి స్టెప్స్ అన్నీ చూడండి. వింతగా ఉన్నాయి స్టెప్స్ అంతా, వెరీ మచ్ డిఫరెంట్. హాయ్ గాయస్, టైం వచ్చేసి 10:45 అవుతుంది. అట్ ప్రజెంట్ నేనైతే కస్టమర్ లొకేషన్కి వెళ్తున్నాను. ఇక్కడ వ్యూ చూడండి, బాగుంది. పార్క్ ఉంది. గైస్, కస్టమర్ విజిట్కి వస్తే అంతా చెట్లు పుట్లే కనిపిస్తున్నాయి కానీ ఇల్లులు కనిపిస్తలేదు. చూడండి, కస్టమర్ విజిట్కి వచ్చాను ప్రజెంట్, అండ్ ఆ రోడ్లోంచి వచ్చాను. ఇదంతా కురుముల అనమాట. కురుముల అని ఉంది దీంట్లో, అంటే మన కాలేజ్ సైడే. కాలేజ్ అయితే అక్కడే ఉంది. సో ప్రజెంట్ అయితే విజిట్లో ఉన్నా గైస్. ఓకే, గోయింగ్ ఫర్ ద విజిట్. ఎన్ఎన్ఆర్జీ. హాయ్ గాయ్స్, ఇప్పుడే లంచ్ అయితే అయిపోయిందనమాట. జస్ట్ నో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై లంచ్. అట్లా కాలేజ్ని చూసేసి అట్లా అని ఇక విజిట్కి అయితే బయలుదేరుతున్నా. ఇదైతే నా రెగ్యులర్ రోడ్, నారాపల్లి. హాయ్ గాయ్స్, ఇది చూస్తున్నారు కదా, ఈ రోడ్ అయితే మా కాలేజ్ రోడ్ అనమాట. ఆల్మోస్ట్ 4 years ఇదే రోడ్డు ఫాలో అవుతుండే కాలేజ్కి వెళ్ళడానికి. ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా కాలేజ్ గుర్తొస్తుంది, ఆ మెమరీస్. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెమరీస్ రైట్, కాలేజ్లో మనం దాచుకునేవి. సో ఎండింగ్ డేస్ అయితే గుర్తొచ్చేసిండే, ద ప్రాజెక్ట్ డేస్.
ఆ డేస్ గుర్తొచ్చాయి. అండ్ మన ఫస్ట్ డే లైక్ మనం కాలేజ్లోకి ఎంటర్ అయినప్పుడు అవన్నీ డేస్ అయితే ఒకటేసారి గుర్తొచ్చింది. ఇటు సైడ్ అయితే ఇది మన కాలేజ్ అన్నమాట, చూడవచ్చు. ఇది బ్యాక్ సైడ్ మన రీసెంట్ గట్టిర్ బిల్డింగ్ ఎంబీఏ బ్లాక్. సో ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో స్పోర్ట్స్, ఇదిగండి నేను నాచి గైస్ ఊరి చివర వ్యూ అనమాట, అవుటర్ రింగ్ రోడ్ సైడ్. అక్కడైతే చిన్న చెరువులా ఉంది, ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి. హాయ్ గాయస్, వెయిటింగ్ అట్ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ దగ్గర డీబాట్ మినీ ఉంది, దాని డెమో ఇస్తే అయిపోతుంది. డెమో కలిసి అట్టిపాలు ఉన్నాయి ఇక్కడ. హాయ్ గైస్, ప్రెజెంట్ అయితే విజిట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. కస్టమర్ లిఫ్ట్లో ల్యాండ్ అవుతున్నా. సో గైస్ వెల్కమ్ బ్యాక్. రిజల్ట్ అయితే ఫ్రెష్ అయ్యాను ఇప్పుడే ఇంటికి వచ్చి. కరెక్ట్ 6:30 వరకు ఇంటికి వచ్చేస్తాను, ఎందుకంటే అప్పటికి ఇంకా విజిట్స్ ఏమి ఉండవు కదా. విజిట్స్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తాను. మీ అందరికీ క్లైమేట్ చూపించాలనుండే, చూడండి ఎంత బాగుంది అసలు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా వైబ్రెంట్గా ఉంది. ఇది ఈవినింగ్ స్ట్రీట్ వ్యూ. ఇంకేంటి గాయస్ సంగతిలో, మీరే చెప్పాలా. ఇంకేముంటాయి గాయస్ సంగతిలో, ఇక తినేసి పడుకోవడమే. జాబ్ అంటే ఇక రొటీన్ ఉంటుంది. ఓకే గాయస్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.